వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు సామాన్యుడి ప్రయాణాలపై కూడా పడ్డాయి. ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల వస్తున్న నష్టాలను తట్టుకోలేక ఎయిర్ ఇండియా గ్రూప్ విమాన టికెట్లపై భారీగా ఫ్యూయల్ సర్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ సర్వీసుల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అసలు ఈ పెంపు ఎంత ఉండబోతోంది? ప్రయాణికులపై ఎంత భారం పడనుంది? ఇప్పుడు చూద్దాం. యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంటే ఆ మంటలు ఇక్కడ సామాన్యుడి ప్రయాణ ఖర్చులను దహించేస్తున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విమాన ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన టికెట్ల ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచే అంటే మార్చి 11 అర్ధరాత్రి నుంచి కొత్తగా బుక్ చేసుకునే ప్రతి టికెట్ పై ఫ్యూయల్ సర్చార్జ్ పేరిట అదనపు భారం పడనుంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 40% ఒక్క ఇంధనానికే ఖర్చు అవుతుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయం కలగటంతో ఇంధన ధరలు పెరిగాయని, ఈ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పటం లేదని ఎయిర్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. ఈ పెంపును వివిధ దశల్లో అమలు చేయనున్నారు. దేశీయ విమాన ప్రయాణాలపై ప్రతి టికెట్ కు దాదాపు 400 రూపాయల వరకు అదనపు సర్చార్జ్ పడనుంది. అంటే మీరు ఇండియాలో ఎక్కడికి వెళ్లాలన్నా కనీసం 400 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. కేవలం దేశీయ విమానాలే కాదు, అంతర్జాతీయ విమానాల ధరలు కూడా భారీగా పెరిగాయి. పశ్చిమాసియా దేశాలకు వెళ్లే విమానాలపై $10, ఆఫ్రికా దేశాలకు వెళ్లే విమానాలపై $30 నుంచి $90 వరకు సర్చార్జ్ పెంచుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా విమానాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఏకంగా $200 వరకు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఈ పెంపు వర్తించదు. కానీ కొత్తగా ప్రయాణాలు ప్లాన్ చేసుకునే వారికి ఈ బాధుడు తప్పదు. యుద్ధం ఆగి ఇంధన ధరలు తగ్గకపోతే విమానయాన రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.